F2 Food and Fun. హాయ్ కమల్. ఎంతసేపు ఈ అమ్మాయిలం కదా, కొంచెం రెడీ అవ్వాలి కదా. వెళ్దాం పద రాజమండ్రి. రాజమండ్రా? మరి టికెట్లు అవి తీసుకున్నావు, ముందే చెప్తే బట్టలు కూడా తెచ్చుకుంటుందని కదా. రాజమండ్రి కాదు, కేరఫ్ రాజమండ్రి. కేర్ ఆఫ్ రాజమండ్రి అయినా టికెట్లు కావాలి కదా కమల్. అది ఏరియా పేరు కాదే, రెస్టారెంట్ పేరు. ఓ అవునా. ఫుడ్ తిందాం పద, వెయిట్ చేస్తున్నారు. రాజమండ్రికి రంబ జాంగిరి పాల పెట్టరి. కమల్, నా కోసమే పాట పాడుతున్నావా? నీకోసం ఎలాంటి పాట పాడాలే. అవునులే. కేరఫ్ రాజమండ్రి రెస్టారెంట్ ఉంది కదా, దీని గురించి ఇది చూసాక పాడాలనిపిస్తుంది. రెస్టారెంట్ కోసం పాట పాడాలనిపించింది కానీ నా కోసం పాడాలనిపించలేదా? నిన్ను పాట పాడాలంటే ఇంకో పాటలు ఉంటాయిలే. అత్తర సాయి బోరా. సర్లే కమల్, ఇవన్నీ నీకు నాకు ఎప్పుడు ఉండేదే. గెస్ట్ వచ్చాడు కదా, పరిచయం చేయొచ్చు కదా. ఏదో చిన్నప్పటి నుండి ఆ కుర్రోడు నేను ఎత్తుకొని పెంచి డైపర్ వేసినట్టుగా నేను ఇంట్రడ్యూస్ చేయడమే అంది. నేను రెస్టారెంట్ లోకి వచ్చినప్పుడు ఆపే కూడా వచ్చాడు. బ్రో నీ పేరేం పేరు? వేణు బ్రో. హాయ్ హేమ. ఓకే. ఈయన గురించి పెద్దగా అవసరం లేదు. నీ కంఫర్టే కదా. డెఫినెట్లీ ఏం చేస్తుంటారు బ్రో మీరు? కలిగి తిరుగుతుంటాం బ్రో. ఎవరన్నా కనిపించిన ఎవరు పడతాలని కల. అబ్బా, అంటే అందమైన అమ్మాయిలు అనుకన్నా. ఆయన ఏమంటాడంటే ఫ్లోలో నీ వెనక్కి కూడా వచ్చాను అంటున్నాడు. సరే అయితే తగులుకోండి. మీరు ఫస్ట్ నుంచి అన్నారు కదా, మీరు ఫాలో అవ్వండి. లేదు బ్రో, నాకు ఆ ఛాన్స్ లేదు. మీరు ఎలాగా లేదు బ్రో, మీరు ఎవరు? సీనియర్. ఏంటి నీదంటే నీదంటే నువ్వు తగులుకో నిద్ర కొట్టుకుంటున్నారంటే నాకు ఆప్షన్ లేదా, నాకు చాయిస్ లేదా? నేను చూస్ చేసుకొని అప్పుడు నేను డెసిషన్ తీసుకుంటా. అప్పటి వరకు మీ ఇద్దరు ఇడ్లీలు అమ్ముకుంటారా? నిన్ను కట్టుకుంటే అదే చేయాలి. గేమ్ ఆడదాం. గేమ్ ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళకి మంచి ఫుడ్. వేరే కాన్సెప్ట్ ఏం లేదు. ఫుడ్ తో పాటు ఇంకేమైనా కావాలా? నువ్వు కావాలంటాడు, వెళ్ళిపోతావా ఏంది? గేమ్ ఏంటంటే కేరఫ్ రాజమండ్రిలో ఒక స్పెషల్ డిష్ ఉంది. దాంతో పాటు 2 సూపులు కూడా ఉంటాయి. 3 తెచ్చి ఇక్కడ పెడతారు. ట్యాబ్లో నేను ఒక ఐటెం చూపిస్తాను, మీరు అది ఇన్యాక్టివ్ చేసి నాకు చెప్పాలి. అది రైట్ చేశారనుకో మీరు ఈ స్పెషల్ డిష్ తినొచ్చు. మొత్తం 5 సార్లోని ఎక్కువ సార్లు ఎవరు చెప్తే వాళ్ళు తినాలి. చెప్పకపోతే సూప్ తాగాలి. మీరు సూప్ తాగుతానంటారు. అంటే మీరు గెలుస్తారంటారు. డెఫినెట్లీ. ఓకే రెడీ. ఐటమ్స్ కళ్ళు మూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోవాలా? ఓకే. వచ్చే చూడు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది రాజమండ్రి కోడ్ వింగ్స్. అదేంటంటే మటన్ మర్గ్. ఇది ఏంటంటే బ్రోక్లీ కొత్తిమీర సూపు. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఇది, రాంగ్ చెప్పిన వాళ్ళకి ఈ 2. కరెక్ట్ గా చెప్పి నేను ఇది తినేయాలి. రెడీ. గేమ్ మొదలుపెట్టు. మొదలెడదాం. ఓకే, సో ఇది నువ్వు సైక్ చేసి చెప్పాలా. స్క్వేర్. ఒక్క ఓకే. డోర్ ఓపెన్ చేస్తాం. ఒక్క కన్నాలు ఉన్నాయి కదా. ఓకే. ఏదో ఓకే అని అన్నావు కదా, ఏంటది? స్క్వేర్ ఓపెన్ చేస్తాం. రాంగ్ ఆన్సర్. అయ్యే ఇంకా టైం ఉంది. ఓకే. ట్రైన్. ఇది భయ్యా ట్రైన్లోనే రూపాయి 10 రూపాయి అడుగుతారు, అదే కదా. సైడ్ బిజినెస్ ఇదే కదా. మన ఇద్దరిది అదే కదా. మా ఇద్దరిది ఇదే. ట్రైన్. పట్టాల మీద బొగ్గేరు. ఓకే. ఎయిర్. వచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుంది? గోదావరి నుంచి. రావడానికి ఒక స్కోప్ ఉండాలి కదా. విండో. గట్టిగా విండో. నువ్వు కాదు, అది పర్ఫెక్ట్ చెప్పట్లేదు నువ్వు. టైం అయిపోతుంది. లాస్ట్ 15 సెకండ్లు. విండో. మనం విండో నుంచి బట్టలు బయటకు వేస్తాం. జంపు జిల్లాని అంటుంది అమ్మాయి. మీతోనా? లాస్ట్ 5 4 3. ట్రైన్.
విండో. బ్రో టైం అప్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నువ్వు అడుగు, ఆయన చెప్తాడు. అమ్మాయి నడుమా? ఇలా చేతులు పెట్టగానే అమ్మాయా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి నడుము ఇలా ఉంటుంది. సరే చెప్పు బ్రో. కొందని చెప్తున్నాడు. ప్రపంచం అంతా అయిందండి మీదేనా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ లీడర్. లీడర్ పవన్ కళ్యాణ్ లీడర్. ఒక్కొక్కరిని లెక్క పెడతారు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కాదు బ్రో, ఇంకెంతసేపు అదే కాన్సెప్టా? లేడీ అమ్మాయి లేడీ ఎందాక నుంచి ఇట్టి కొండ. ఇది తప్ప ఏదైనా చెప్పు. ప్రపంచం అంతా నాదే అని చెప్తున్నాడు. చెట్టు. ఎస్. పవన్ కళ్యాణ్. నాయకుడు. వాట్ ఈస్ దిస్ బ్రో? వాట్ ఈస్ దిస్? చెట్టు కింద ప్లేడరా? హలో నేను గెలిచినట్టు ఇప్పుడు. రెండే అయినాయి. సరే మిగిలి మూడు కదా. ఇంకా చాలా ఉంది. మన ఇద్దరం చెప్పాలి ఇప్పుడు, మనోడు యాక్ట్ చేస్తే. సరే. జల జల జలపాతం నువ్వు సెల 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 పాటలు పాడుతున్నారా? బట్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జలపాతం ఆన్సర్ అండి కాదా? సరే సైక్ చేయండి. చెప్పండి. జలపాతం, డాల్ఫిన్, ఫిష్. చేపకు నీళ్ళు పోస్తున్నారు. ఆల్రెడీ జలపాతంలోనే ఉంది కదా. ఆయనేమో మాట్లాడిన మీరేమో వినరు. ఫిష్ తర్వాత తాబేలా. వండుకున్న చేప. చేప వండుకున్న చేపల కూర. చేప ముక్క. చేప ముక్క. ఓ ఫిష్ ఫ్రై. ఎస్ గెలిచానండి నేను. నువ్వు చెప్పు, ఆయన గెస్ చేయాలి. ఓకే. పండు. ఆయన ఎప్పుడో దాన్ని వదిలేసాడు. పండు. యాపిల్ పండు. ఓ చాంపండు. పిండి పండయిందే అంటుంది ఆ అమ్మాయి. పిండి పండయిందే అంటుంది ఆ అమ్మాయి. కాయ కోసం పండు. ఆయకు వస్తారు. మీరు ఆగండి, మీరు ఆగండి. నిమ్మపండు. రెండో నిమ్మపండు. రెండు నిమ్మపండ్లు. అమ్మయ్యా, నా కష్టానికి ప్రతిఫలం లభించింది. సో ఇప్పుడు మీరు చెప్పండి. మీరు చెప్తూ ఉంటే ఆయన గెస్ చేస్తాడు. ఓకే. లక్ష్మణ్ డైరెక్ట్. ఎన్ని పళ్ళు కురికాడు ఆయన అయితే. ఇలా అనగానే నువ్వే గెలిచావు కదా, తినే. దుర్మార్గురాల. మండే పూట నాన్ వెజ్ తిన్నని చెప్పి బలవంతం చేస్తుంది. ఇది నాది, నేను ఇంటికి తీసుకెళ్ళిపోయి పంచుకుంటాను, నీకు అనవసరం. నువ్వు తింటావా, మేము తినేయాలా? అలా కుదరదు. గెలిచింది ఎవరైనా కానీ చికెన్ పీస్ దక్కింది మాత్రం నాకే. దేవుడా, ఎప్పటి నుంచో కోరుకుంటున్నా ముష్టి వాళ్ళకి దానం వేస్తానని. చికెన్ వేసాను, నా పాపాలు ఏమైనా ఉంటే అన్ని తెరిపించి నాకు మంచి కలిగించుగాక. కేర్ ఆఫ్ రాజమండ్రిలో చికెన్ వింగ్స్ అయితే అద్దరిపోయినాయి. ఇలాంటి అదృష్టం లేని వాళ్ళు ఆ టేస్ట్ చేసే మిస్ అయిపోయారు అనమాట. బట్ ఇక్కడ టేస్ట్ అయితే అద్దరిపోయింది. బ్రో నీకెలా అనిపించింది చెప్పు. డిష్ అదిరిపోయింది. ఆ మేడం నేను చెప్తాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో అంటాం మానే. చాలా ఇరిటేటింగ్ ఉన్నాం, చాలా ఇరిటేటింగ్ ఉన్నాం. చూసారుగా, కేర్ ఆఫ్ రాజమండ్రిలో కోడి వింగ్స్ అయితే అదిరిపోయి అంటున్నారు. వాళ్ళిద్దరు తిన్నారు కాబట్టి ఒకసారి వెజ్ సూప్ కూడా ఒక్క టేస్ట్ చూద్దాం.
ఎలా ఉంది? అదిరిపోయింది, టేస్ట్ చూడు. నిజంగానే చాలా బాగుంది. సో ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. పైన పెట్టు పర్లేదు, ఈ ఛాన్స్తో ముట్టుకో, నీకెందుకు, నేను ఇచ్చాను కదా. నా కోసం మీ పర్మిషన్ ఏంటి? పెట్టే. బాగుందా? ఈయన మా నాన్న భార్య ఒక్కగానొక్క కొడుకు, భార్య కుమారుడు. ఆయనకి ఏమవుతాడు? గున్నోలేట్ అవరు కదా. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఏం చేద్దాం? ఓవర్ యాక్షన్ అంటే మీ తర్వాతే. తిను, నువ్వు తిను ఫస్ట్. ఓవర్ యాక్షన్ చేయిస్తే